హలో ఫ్రెండ్స్, ఐఎమ్ డాక్టర్ అర్జున్. తుని జాహ్నవి మిస్సింగ్ కేస్ని ఆల్మోస్ట్ 2 వీక్స్ నుంచి నేను ఫాలో అవుతున్నాను. సో నాకున్న ఒపీనియన్, నేను కలెక్ట్ చేసుకున్న డేటా అన్నీ కూడా మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో దట్ ఇది పాప వెతకడానికి హెల్ప్ఫుల్గా ఉంటుంది అనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. సో దీనికోసం పాప చుట్టూ ఉన్న సరౌండింగ్స్, ఇన్వాల్వ్ అయిన పీపుల్, రోల్ ఆఫ్ డిఫరెంట్ థింగ్స్ అన్నీ కూడా స్టెప్ బై స్టెప్ నేను ఈ అనాలిసిస్లో మీ ముందు డిస్కస్ చేస్తాను. ఫస్ట్, రోల్ ఆఫ్ మదర్. ఇక్కడ పాప మదర్ రోల్ అనేది ద ఫస్ట్ స్టెప్ ఫర్ దిస్ కేస్. కేర్లెస్నెస్ ఆర్ నెగ్లిజెన్స్ పార్ట్ మదర్ సైడ్ నుంచి 100% ఉంది అనేది నా ఒపీనియన్. ఎందుకంటే ఒక పాపని జాగ్రత్తగా చూసుకోవడంలో విఫలం అయినందువలనే ఈ మిస్సింగ్ ఆఫ్ ద పాప అనే ఒక ఎలిమెంట్ బయటకు వచ్చింది. అండ్ ఎవరో బయట నుంచి వచ్చి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత, 40 మినిట్స్ తర్వాత వచ్చి ఆ మదర్కి చెప్తే తప్ప తన పాప తన దగ్గర లేదు అనే లెవెల్కి ఆ మదర్ తన ఇంట్లో ఉంది అనేది కూడా ఒక ఇర్రెస్పాన్సిబుల్ బిహేవియర్గా నేను భావిస్తాను. అండ్ మదర్ ఇమీడియట్ సర్చ్ ఆపరేషన్స్లో ఇన్వాల్వ్ అయ్యిందా, తను కూడా ఫారెస్ట్కి వెళ్ళి చైల్డ్ని వెతకడంలో హెల్ప్ చేసిందా, తన రోల్ ప్లే చేసిందా, వాయిస్తో పిలవడానికి ట్రై చేసి పాప ఎక్కడందో కనిపెట్టడానికి యాక్టివ్గా రోల్ ప్లే చేసిందా అనేది కూడా సస్పిషన్. చాలా చైల్డ్ మిస్సింగ్ కేసెస్లో, చైల్డ్ డెత్ కేసెస్లో నెగ్లిజెన్స్ ఆఫ్ పేరెంట్స్ అనేది మనం చాలా చూస్తూనే ఉన్నాం. లైక్ ఒక అపార్ట్మెంట్లో పాపని వదిలేయడం, పాప వెళ్ళి స్విమ్మింగ్ పూల్లో పడిపోవడం, ఆ తర్వాత ఆ మదర్, ఫాదర్, పేరెంట్స్ వచ్చి ఎవరు కారణం, వాచ్మెన్ కారణం, వీళ్ళు కారణం, ప్రెసిడెంట్ కారణం అని ఇలా గొడవ చేయడం అనేది పరిపాటి ఎన్నోసార్లు చూసాం. ఈ కేర్లెస్నెస్ వల్ల ఒక పాప చనిపోతే ప్రతిసారి మనం పేరెంట్స్ అనే ఒక సింపతి ఫ్యాక్టర్ని పేరెంట్స్కి వదిలేస్తే దీన్ని ఆపేది ఎప్పుడు? ఇట్లాంటి ఇన్సిడెన్సెస్ నుంచి ఏం మెసేజ్ తీసుకోవాలి? ఫ్యూచర్ ఇలా జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? పేరెంట్స్ని ఎప్పుడు తప్పు పట్టద్దు అనే ఒక ఎలిమెంట్ని ముందే మనం ఫిక్స్ చేసుకుంటే ఇవి అరికెట్టేది ఎలాగా? ఇప్పుడు వీళ్ళ నెగ్లిజెన్స్ వల్లే కదా ఇంతమంది పోలీసులు, ఇంతమంది వ్యవస్థ, మీడియా, పబ్లిక్ రోజు తమ పనులన్నీ మానుకుని పాపకి ఏమైందో పాపకి ఏమైందో అనే ఒక టెన్షన్ తీసుకుంటున్నారు. అండ్ పబ్లిక్లో రోజు ప్రచారం అవుతున్న ఈ వీడియోస్, డిఫరెంట్ స్టోరీ లైన్స్, ఆబ్వియస్లీ పబ్లిక్ రియాక్షన్స్ ఉండవా? మీరు చూపించే మీడియా ప్రతి కథనం చూపించినప్పుడు వాళ్ళు డిఫరెంట్ ఒపీనియన్స్తో వాళ్ళు ప్రజెంట్ చేస్తున్నప్పుడు పబ్లిక్కి కూడా అట్లాగే డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటాయి కదా. మదర్ చేతిలో మిస్ అయినప్పుడు ఆ మదరే ఎందుకు కారణం కాకూడదు అని చెప్పడంలో తప్పేముంది? మనం చూసాం ఎన్నో సందర్భాల్లో పేరెంట్స్ పిల్లల్ని ఇల్లీగల్గా అమ్మేయడము, తన పిల్లల్ని తామే చంపుకోవడము, ఇల్లీగల్ అఫైర్స్ కోసం చంపుకోవడము, ఇంకో కారణం చేత చంపుకోవడం, పేదరికం కోసం చంపుకోవడం, ఇలా ఎన్నో ఉంటాయి. సో ఒక పాప మిస్సింగ్ కేసెస్ అంటే ఎన్నో కోణాలుగా అందరూ ఆలోచిస్తారు. పోలీసులు కూడా ఆలోచిస్తారు. పోలీసులు కూడా వాళ్ళనేం వదలలేదు. ఆ పేరెంట్స్ని వాళ్ళని ఇంటరాగేషన్ చేయడము, వాళ్ళ తప్పు ఏమీ లేదు అని కన్ఫర్మ్ చేసుకోవడం అది కంపల్సరీ చేశారు. అట్లాగే పబ్లిక్లో కూడా ఉంటుంది. పబ్లిక్ వాళ్ళని కామెంట్ చేయకూడదు, అనకూడదు అంటే మీరు మీడియాలో ఇలాంటి కథనాలు చూపించడం బంద్ చేయండి. అది జరిగినప్పుడు మరి ఇవి కూడా జరుగుతాయి. ఇట్స్ కామన్, అన్నిటినీ సస్పెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ నెగ్లిజెన్స్ పార్ట్ ఆఫ్ ద మదర్కి మీద ఒక కేస్ అనేది ఉండాలనేది నా ఒపీనియన్. ఫారెన్లో అయితే పేరెంట్స్ నెగ్లిజెన్స్ వల్ల పిల్లలు చనిపోతే ఆ పేరెంట్స్ మీద కేసు ఉంటుంది. ఇక్కడ మనం ప్రతిసారి
ఆ పేరెంట్స్ ఆల్రెడీ బాధలో ఉన్నారు. పేరెంట్స్ బాధలో ఉన్నారు. మరి పాప చనిపోయిందా? కిడ్నాప్‌కి గురైందా? అది కూడా తెలుసుకోలేని ఈ ఒక చిన్న పాప తన ఆర్తనాదాలు ఆ, అడవి అడవిలో దిక్కుతోచని స్థితిలో ఆ పరిస్థితికి కారణం ఎవరు? నెగ్లిజెన్స్ ఆఫ్ పేరెంట్స్ కారణం కాదా? అట్లాంటి పేరెంట్స్ని వదిలేయాలా జస్ట్ పేరెంట్స్ అయినంత మాత్రాన? ఎంత పేరెంట్స్ వాళ్ళ పిల్లలకి వాళ్ళు పోగొట్టుకుని సఫర్ అయినా కూడా ఒక చట్టం అనేది ఇంప్లిమెంట్ చేయాలి. అప్పుడే ఫ్యూచర్లో ఏ పేరెంట్స్ అయినా వాళ్ళ పిల్లల్ని కేర్ఫుల్గా రెస్పాన్సిబుల్గా చూసుకోవాలి అనే ఒక జ్ఞానం వస్తుంది. లేదు అంటే ఇలాంటివి ఇన్సిడెంట్ ఫ్యూచర్లో కూడా జరుగుతూనే ఉంటాయి. ప్రతిసారి మనం పేరెంట్స్ని బ్లేమ్ చేయకూడదు. ప్రతిసారి మనం పోలీసుల్ని ఏం అనకూడదు. పోలీసులు చక్కగా చేశారు, అందరూ అంతా చేశారు, బట్ డెస్టినీ వల్లే ఏవి మనకి కుదరలేదు. ఇలాగే ఎండ్ అయిపోవాలా ప్రతిసారి? ఆలోచించండి. నెక్స్ట్ వచ్చేసి రోల్ ఆఫ్ ఫాదర్. ఇక్కడ ఫాదర్ రోల్ కూడా నేను ఇర్రెస్పాన్సిబుల్గా ఉందనే చెప్తాను. ఎందుకంటే ఆల్రెడీ పాప మిస్సింగ్ కాక ముందు కూడా పాప తన వెంటే బైక్ వెనకాల పరిగెట్టుకుంటూ వచ్చింది అనేది నోటీస్ చేసిన ఒక తండ్రి మళ్ళీ అది రిపీట్ కాకుండా ఉండడానికి తను ఏం చేశాడు, కొత్తగా ఏం చేశాడు? పాపని రిస్ట్రిక్ట్ చేయడానికి, పాపని ఆపడానికి ఇంట్లోపలికి వెళ్ళి కనీసం ఒక డోర్ అనేది దగ్గరికి వేయడమో ఇంకోటో ఏదన్నా చేసే ఒక పని ఎందుకు చేయలేదు? అది ఒక ఇర్రెస్పాన్సిబుల్ బిహేవియర్గానే నేను భావిస్తాను. అండ్ ఒక పాప తన వాళ్ళ ఇంటికి కంచె లాంటిది ఏమీ లేకుండా పాప ఫ్రీగా రోమ్ చేస్తూ ఫారెస్ట్లోకి వెళ్ళిపోతుందనే ఒక అలవాటుని ఈ పేరెంట్స్ ముందు నుంచే వదిలేయడం వీళ్ళ కేర్లెస్ బిహేవియర్కి నిదర్శనం. పాపకి ఆ కేర్లెస్నెస్, ఆ ఫ్రీడమ్ అవన్నీ వీళ్ళు కలిగించారు. ఫ్రీగా ఎక్కడి వరకన్నా పాప ఒంటరిగా అలా వెళ్ళిపోవడం అనేది అది చాలా తప్పు. అందులో మీకు తప్పు కనబడట్లేదా? పేరెంట్స్ నెగ్లిజెన్స్ కనబడట్లేదా? సో ఫాదర్ని కూడా నేను దోషిగానే భావిస్తాను. అండ్ వీళ్ళు ఈ ఫాదరు మదరు కలిసి కూడా వాళ్ళు తమ పాపని వేరే వాళ్ళకి ఎవరికన్నా అమ్మేశారు అను ఇలాంటి కోణాలు ఆలోచించడంలో తప్పేం లేదు. అది ప్రూవ్ చేయాల్సిన బాధ్యత పోలీసులది. సో ఏ కోణమైనా చూపించచ్చు. సో పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ ఈ మిస్సింగ్ కేసులో ఇద్దరి హస్తం ఉందనేది నా ఒపీనియన్. నెక్స్ట్ డాగ్ రోల్. సో ఆ కుక్క 6 నెలల కుక్క, చిన్న కుక్క. సో చనిపోయే ఏజ్ ఉండే కుక్క కాదు. సో ఫస్ట్ అది మిస్సింగ్ అయింది. సో 3 రోజులుగా అది పాపతో పాటు మిస్ అయినప్పుడు పాపని కనిపెట్టలేకపోయారు. సరే, కనీసం డాగు ఎక్కడి వరకు వెళ్ళింది, ఎక్కడి వరకు ఏ ఏరియాకి తిరిగింది, అండ్ అది ఎలా ఏ డైరెక్షన్ నుంచి ఏ రూట్ నుంచి అది వచ్చింది అని కనుక్కోవడంలో పోలీసులు ఫెయిల్ అయ్యారు అనేది వాస్తవం. డాగ్ తనంతట తాను ఇంటికి వచ్చింది అని చెప్పారు, కానీ అది ఎక్కడి నుంచి వచ్చింది అనేది కూడా బేసిక్గా కనుక్కోలేకపోయారు. అండ్ డాగ్కి యానిమల్ అటాక్ చేసిందా, హ్యూమన్ అటాక్ చేసిందా, డాగ్ని యానిమల్ అటాక్ చేసిందా, హ్యూమన్ ఎవరైనా అటాక్ చేశారా అనే విషయంలో కూడా క్లారిటీ కనుక్కోలేకపోయారు. అది పోస్ట్ మార్టంలో తేలుతుంది అంటున్నారు. ఈవెన్ డాగ్ హెల్త్ కాపాడడంలో కూడా డాగ్ని కేర్ఫుల్గా చూసుకోవాలి. అది చిన్న డాగ్, దానికి ఫుడ్ ఉందా, వాటర్ ఉందా, దాని మెడికల్ ఎయిడ్ ఏమైనా ఇవ్వాలా అనే ఒక బేసిక్ థింగ్స్ మీద దృష్టి పెట్టలేదు పోలీసులు కానీ ఇంటి వాళ్ళు కానీ. అండ్ డాగ్ మిస్ అయినప్పుడు, ఒక డాగ్ని మనం ఎక్కడైనా మిస్ అయినా దాన్ని దూరం నుంచి గట్టిగా పిలిచినా కూడా ఆ వాయిస్ రికగ్నైజ్ చేసి అది వస్తుంది. సో డాగ్ని వెతికే ప్రయత్నం అన్నా కనీసం ఆ 3 రోజులు అది రాకముందన్నా చేసి ఉంటే అది ఏ డైరెక్షన్లో వెళ్ళింది అని తెలుసుకునే ప్రయత్నం జరిగేది. సో అది కూడా జరగలేదు. సో డాగ్ తనంతట తాను వచ్చే వరకు కూడా డాగ్ అనే ఒక ఎలిమెంట్ మీద ఎవరికీ ఫోకస్ లేదు. అది వచ్చిన తర్వాత అదేదో కొత్తగా క్లూ ఇస్తుందని దానికి ట్రాకర్ కట్టి దాన్ని వాడాలని చూడడమే కానీ అది యానిమల్ అటాక్కి గురైందా, దానికి ఏమన్నా రేబీస్ అటాక్కి గురైందా, ఒక హ్యూమన్ అటాక్కి గురైందా, డిహైడ్రేషన్ అయిందా, దానికి ఏమన్నా పాయిజన్ ఎక్కిందా
అది ఏ కారణం చేత ఆ బిహేవియర్ చేసింది అనేది తెలుసుకోలేకపోయారు. పైగా డాగ్ ఏదో కన్వే చేయాలనుకుంది, అది ఒక వాళ్ళ మదర్కి కన్వే చేయాలనుకుంది. దాని వాళ్ళ మదర్ చీర లాగే ప్రయత్నం చేసింది. ఒక డాగ్ కన్వే ఇంకా డాగ్ మాట్లాడాలా? అది కన్వే ఎలా చేస్తుంది? దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేసి దానికి తెలుసుకోవడానికి ట్రై చేయాలి, అది చేయలేదు. సో ఇలా డాగ్ రోల్ ఉన్న 3-4 అది ఉన్న 3 రోజులు ఎలాగో వెళ్ళిపోయింది. వచ్చిన ఇంకొక 3-4 రోజులు ఉన్న 3 రోజులు కూడా దాన్ని డీకోడ్ చేసుకోవడంలో పోలీసు కానీ ఆ ఫ్యామిలీ మెంబర్స్ కానీ విఫలమయ్యారు. అండ్ డాగ్ చనిపోయే పరిస్థితి కూడా వెళ్ళిపోయింది అంటే దానికి ఏం జరిగింది అనేది ఫైనల్గా ఎస్టిమేట్ అనాలిసిస్ చేసి తెలుసుకోగలిగితే అట్లీస్ట్ ఫర్దర్ ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ బయటకు వస్తుందని నా ఒపీనియన్. నెక్స్ట్, రోల్ ఆఫ్ పోలీస్. సో పోలీస్ చాలా, నేను ఫస్ట్ టైం ఒక సర్చ్ ఆపరేషన్ ఒక పాప కోసం ఈ లెవెల్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, హనుమాన్ టీము, నేషనల్ డిజాస్టర్ ఫోర్స్ ఇలా ఎన్ని వీలైతే అన్నీ పెట్టి వెతికించి పాపని పట్టుకోవాలని శతవధాల ప్రయత్నం చేసిన గవర్నమెంట్కి, పోలీస్ సిబ్బందికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. కానీ ఎక్కడో సిస్టంలో ఉన్న లూప్ హోల్స్, సిస్టంలో ఉన్న ఒక ద ప్రాంప్ట్ టైంకి ప్రాంప్ట్ యాక్షన్ అంటాం కదా, అది మేబీ మిస్ అయిందా అనే అనుమానం కలుగుతుంది. ఫస్ట్ గోల్డెన్ అవర్లో ఉండే రిపోర్ట్తో చేయగలిగే సర్చ్ ఆపరేషన్స్ ఈ మిస్సింగ్ కేసులో నిర్వహించబడ్డాయా? ప్రాపర్గా ఒక ప్రాపర్ ఆ తుని సరౌండింగ్ ఏరియాస్ టోటల్ కంట్రోల్లో తీసుకుని ఒక్క మనిషి కూడా బయటకు వెళ్ళకుండా, ఏ వస్తువు వెళ్ళకుండా, ఏ వెహికల్ వెళ్ళకుండా బయటకి తరో సెర్చ్ చేసి కానీ బయటకు వదలకుండా లాంటి ఒక సెర్చ్ ఆపరేషన్ సీరియస్నెస్గా ఇంప్లిమెంట్ చేయబడిందా అనేది నాకు అనుమానం. అలా ఒకవేళ చేస్తుంటే ఈ స్టేట్ దాటిపోలేదు అనే ఒక కన్ఫర్మేషన్ పోలీసులు తీసుకోగలిగేవారు. ఫస్ట్ గోల్డెన్ అవర్లోనే మేము చుట్టూ ఉన్న రేడియస్లో ఉన్న అన్ని చెక్ పోస్టులు ఎవ్రీవేర్ ప్రతిదీ కంట్రోల్లో తీసుకున్నాము. ఏ వెహికల్ నుంచి కూడా ఒక లారీ కావచ్చు, కార్ కావచ్చు, బస్సు కావచ్చు, ట్రైన్ కావచ్చు, సైకిల్ కావచ్చు, ఆటో కావచ్చు, ఏదన్నా వాటి నుంచి ఒక చిన్న పాప వెళ్ళడం మేము నోటీస్ చేయలేదు, లేక ఆపాము అనేది అంత కాన్ఫిడెంట్గా ఇంప్లిమెంట్ చేస్తుంటారా అనేది ఒక అనుమానం. ప్రాబ్లం వాళ్ళకు వచ్చేసి ఫారెస్ట్లో మిస్ అయిందా, విలేజ్లో మిస్ అయిందా అనే ఎలిమెంటు. పైగా విలేజ్లో మిస్ అయితే అది కిడ్నాప్ చేయబడిందా, లేక మిస్సింగ్ అయిందా? ఫారెస్ట్లో ఒకవేళ మిస్సింగ్ అయిందా లేక చనిపోయిందా? మిస్సింగ్ అయితే అది యానిమల్ అటాక్ అయిందా, లేక వెల్లులో పడిపోయిందా, లేక పాండులో పడిపోయిందా, ఇలాంటి లేక పైథాన్ మింగేసిందా, లేక ఏమన్నా గద్ద ఎత్తుకుపోయిందా, ఇలాంటి ఎన్నో కోణాలలో క్లారిటీ ఇంకా లేదు. చీత ఎత్తుకెళ్ళిందా, టైగర్ ఎత్తుకెళ్ళిందా, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఆప్షన్స్ మనకు వస్తుంటాయి. ప్రతిసారి ఇలాంటి యానిమల్ అటాక్ జరిగినప్పుడు అక్కడే ఉండాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చీత ఎత్తుకెళ్ళిందో, టైగర్ ఎత్తుకెళ్ళింది. టైగర్ ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి కూడా ఈ ఫారెస్ట్ ఏరియా ఈస్టర్న్ ఘాట్స్ని దాటుకుంటూ వెళ్ళిపోగలదు. అది అక్కడే ఉండాలన్న రూల్ ఏం లేదు. మేబీ ఒక పైథాన్ అదర్ థింగ్స్ అంటే అవి లోకల్గా అక్కడే ఉంటే బాడీ ఆటోమేటిక్గా దొరుకుతుంది. ఇంకొకటి ఒక గద్దో ఏదన్నో ఎత్తుకెళ్తే అది చెట్ల మీద దొరికే అవకాశం ఉంది. పాప బాడీ అనేది చెట్ల మీద. సో అంత పెద్ద డెన్స్ ఫారెస్ట్లో చెట్ల పైన ఎక్కి డెడ్ బాడీ ఉందా లేదా అంత లెవెల్కి కంప్లీట్గా ఫారెస్ట్ అంతా సెర్చ్ చేయడం జరిగిపోయిందా అది కూడా తెలియదు. సో మిస్సింగ్ది ఫారెస్ట్ది పక్కన పడేద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కిడ్నాపే చేశాను అనుకున్నాం. సో కిడ్నాప్ చేయడానికి బేసికల్లీ చైల్డ్ ట్రాఫికింగ్ అనేది మోస్ట్ కామన్. అందులో గర్ల్ చైల్డ్ విక్టిమ్ అనేది మోస్ట్ కామన్. ఈ వెస్ట్ బెంగాల్ ఏరియాలో, అస్సాం ఏరియాలో, మధ్యప్రదేశ్ ఏరియాలో, ఈ నార్త్ ఈస్టర్న్ స్టేట్ ఏరియాల్లో, బీహార్ ఏరియాలో ఈ చైల్డ్ ట్రాఫికింగ్
కేసెస్ అనేవి ఎక్కువగా నమోదవుతున్నాయి. అండ్ ఈ ఏజ్లో చైల్డ్ని కిడ్నాప్ చేస్తే ఎయిదర్ ఇల్లీగల్ అడాప్షన్ కోసం కిడ్నాప్ చేస్తారు, లేదా బెగ్గింగ్ మాఫియా కోసం లో ఇన్వాల్వ్ చేయడానికి చేస్తారు, లేదా ఆర్గన్ మాఫియా కోసం చేస్తారు, లేదా కొంచెం పెంచి వాళ్ళని బ్రోతల్ హౌస్లో పడేయడానికి కూడా వాడుకుంటారు. సో ఇలా ఏ కోణంలో ఉన్నా కిడ్నాప్ని వాడుకోవచ్చు. ఎందుకంటే ఇది ఒక ఇల్లీగల్ అడాప్షన్స్ ఎక్కడ చేసినా అది వాళ్ళకి ఒక ప్రాపర్ లైఫ్ స్టైల్ అనేది జరగదు. సో ఎవరైతే కిడ్నాప్ చేస్తుంటారో వాళ్ళు ఇల్లీగల్ అడాప్షన్ వైపే అడుగులు వేయగలుగుతారు తప్ప ఒక ప్రాపర్ లీగల్ అడాప్షన్ జరిగే అవకాశమే లేదు. సో ఈ కోణాలన్నిటిని కూడా పోలీసులు దర్యాప్తు చేయగలగడం జరుగుతుందా లేదా అనేది వేచి చూడాలి. పైగా డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్లో ఆ కిడ్నాప్ ఏదైతే ఆ పాపను ఒక మనిషి ఎత్తుకుపోయారు అనుకున్నా, ఎయిదర్ వాళ్ళు నడుచుకుంటూ పోయారా, సైకిల్ మీద పోయారా, స్కూటర్ మీద పోయారా, ఆటో మీద పోయారా, కార్లోనా, జీప్లోనా, ట్రక్కులోనా, లారీలోనా, బస్సులోనా, మినీ వ్యాన్లోనా, ట్రైన్లోనా, ఇలా అన్ని దారులు ఆప్షన్స్ ఉన్నాయి. ప్రతిదాన్ని వదలకుండా కన్ఫర్మ్ చేసుకుంటే తప్ప, లేదా లోకల్గా అక్కడ ఉండే వాళ్ళని ఎవరో లోకల్గా హైబర్నేషన్లో ఉంటూ లోపల ఎక్కడో దాచేసి బయటకు వస్తే తెలిసిపోతుందని హైబర్నేషన్లో ఉంచేసి అలాగే ఉండిపోయారా, అది కూడా ఒక అనుమానమే. ఇంకొకటి, ఈ పాప సిల్వర్ యాంక్లెట్స్ వేసుకుందన్నారు. సో కిడ్నాప్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా దాన్ని అమ్మాలనే చూస్తారు. సో దగ్గరలో ఉన్న గోల్డ్ షాప్స్లో పాప 1-2 years బేబీ వేసుకునే చిన్న యాంక్లెట్స్ని ఎవరైనా అమ్మాలని చూసారా అనేది కూడా పోలీసులు ఎంక్వైరీ చేస్తే ఎన్నో విషయాలు తెలియవచ్చు. సో ఓవరాల్గా పోలీసుల జాబ్ చాలా కష్టమైనది అండ్ చాలా టైంతో కూడుకున్నది. అండ్ ఈ పాప మిస్సింగ్ కేసులు కూడా డిఫరెంట్ స్టేట్స్లో, ఒక స్టేట్లో మిస్ అయింది ఇంకో స్టేట్లో జరగడం అనే ప్రాబబిలిటీ కూడా ఓ 50-70% ఉందని సర్వేస్ చెప్తున్నాయి. అంటే ఈ స్టేట్లో మిస్ అయిన పాప పక్క స్టేట్లో దొరకడం అనేది కూడా జరుగుతుంది. యాన్యువల్లీ మనకి డేటా ప్రకారం చూసుకుంటే 33,500 చిల్లర మంది చైల్డ్ మిస్సింగ్ కేసులు ఇండియాలో రిపోర్ట్ అవుతున్నాయి. అందులో ఒక 7,770 కేసులు మిస్సింగ్గానే ఉన్నాయి లాస్ట్ ఇయర్. అండ్ వెస్ట్ బెంగాల్కి వచ్చేసి హయ్యెస్ట్ రేట్ ఉంది. సో ఈ ఏరియాస్లో మధ్యప్రదేశ్లో ఎక్కువ మిస్సింగ్ కేసెస్ నమోదయ్యాయి ఒక సంవత్సరంలో. సో ఈ ఏరియాస్ ఆఫ్ ప్రాబబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ఇన్ అదర్ స్టేట్స్ మీద ఫోకస్ చేసి ప్రభుత్వం ఈ మిస్సింగ్ కేసుల్ని అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్గా ఆలోచించి పక్క స్టేట్స్లో కూడా ఈ సెర్చ్ ఆపరేషన్స్ ఇమీడియట్గా నిర్వహించగలిగితే తొందరగా దొరికే అవకాశం ఉంటుందని నా ఒపీనియన్. సో ఫైనల్లీ నేను కంక్లూజన్కి వచ్చింది ఏంటంటే, ఆ ఫారెస్ట్లో, ఆ విలేజ్లో జాహ్నవి లేదేమో అనే ఒపీనియన్కి ఆల్మోస్ట్ వచ్చేసాను. జాహ్నవి చైల్డ్ ట్రాఫికింగ్కి గురైందని నమ్ముతున్నాను. సో అక్కడ ఇంత అవుట్రేజ్ వచ్చిన తర్వాత ఒక పాపని అక్కడ ఉంచే అవకాశం చాలా తక్కువ. సో పక్క స్టేట్స్లో ఈ సెర్చ్ ఆపరేషన్స్ మొదలు పెడితే ఎక్కువ ఛాన్స్ ఆఫ్ ఫైండింగ్ హర్ ఉంటుందనేది నా ఒక ఒపీనియన్. అలాగే డిఫరెంట్ తుని మండలంలో, తుని ఏరియాస్ చుట్టుపక్కల ఏరియాస్లో ఉన్న గోల్డ్ షాప్స్లో యాంక్లెట్స్ ఎవరైనా అమ్మారా, చిన్నపిల్లల చైల్డ్ యాంక్లెట్స్ ఎవరైనా అమ్మారా ఈ రీసెంట్ టైంలో అనేది కూడా ఎంక్వైరీ చేస్తే ఎంతో కొంత డేటా దొరకచ్చు. అట్లాగే సీసీటీవీ ఫుటేజ్లు 6th జూన్ మధ్యాహ్నం నుంచి సీసీటీవీ ఫుటేజ్లు టోటల్ ఈ డిఫరెంట్ రోడ్స్ ఏదైతే తుని నుంచి టువర్డ్స్ ఒరిస్సా సైడ్ కానీ, ఇలా టువర్డ్స్ ఛత్తీస్గఢ్ సైడ్ కానీ,
టువర్డ్స్ జార్ఖండ్ సైడ్ కానీ, టువర్డ్స్ తెలంగాణ సైడ్ కానీ, టువర్డ్స్ చెన్నై సైడ్ కానీ వెళ్ళే ఈ రోడ్స్ అన్నిట్లో డిఫరెంట్ అన్ని వెహికల్స్లో ఎక్కడైనా సస్పీషియస్ థింగ్స్ ఉన్నాయా అనేది వెతకడం అనేది కూడా చేస్తే ఏమన్నా ఉపయోగం ఉంటుందని నా ఒపీనియన్. సో అండ్ ఈ చాలా వరకు ఈ చైల్డ్ ట్రాఫికింగ్ కేసెస్లో 50 to 70% చైల్డ్ దొరుకుతారనే డేటా చెప్తుంది. సో హోప్ వదులుకోకుండా జాహ్నవి దొరుకుతుంది అనే నమ్మకం అనేది ఉంచుకోవాలనేది నాకు అనిపిస్తుంది. అది ఇప్పుడే కాకపోవచ్చు, బట్ లేటర్ స్టేజ్కైనా కొన్ని ఒక నెలకో ఇంకోటో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ దొరికితే మంచిది. బట్ ఎప్పటికైనా దొరుకుతుందనే నమ్మకం నాకైతే కొంచెం ఉంది. సో అట్ ద సేమ్ టైం ఈ ఇన్సిడెంట్స్ వల్ల పబ్లిక్ ఏం నేర్చుకోవాలి, పోలీస్ చట్టం ఏ విధంగా ఇంప్రూవ్ అవ్వాలి అనేది కూడా మనకు ఒక సందేశాత్మకంగా ఉండే ఒక సిచ్యువేషన్ ఇది. నెగ్లిజెన్స్గా ఉండే పేరెంట్స్ని మనం ఎవ్రీ టైము పేరెంట్స్ అనే సింపతితో వదిలేస్తే ఇలాంటివి రేపొద్దున కూడా ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. పేరెంట్ నెగ్లిజెన్సో లేకపోతే పేరెంట్స్ కావాలని వాళ్ళే చంపాలనుకున్నారు. రెండింటికి తేడా ఏంటి? ఎలా ప్రూవ్ చేస్తారు? ఒక పాపని సొంత తల్లే చెరువులో పడేసిందో చేస్తే అండ్ అది ఎవరు చూడకుండా చేస్తే అండ్ పాప మిస్ అయిందనో తప్పిపోయిందనో బయట అందరికీ ఇలా చెప్తే దానికి ఎవిడెన్స్ సీసీటీవీ థింగ్స్ లేకపోతే అది ఎలా ప్రూవ్ చేస్తాం? పాపని తనే చంపిందా లేక పాప అది మిస్ అయ్యి తను తెలియకుండా వెళ్ళిపోయిందా అనేది. సో నెగ్లిజెన్స్ అనే పార్ట్కి కూడా ఒక చట్టం ఉండాలి. ఆ సొంత పేరెంట్స్ ఎఫెక్ట్ అయినా కూడా ఎంతో ఒక ఫారెన్లో ఉన్నాయి కదా, వేరే దేశాల్లో ఉన్నాయి కదా, పేరెంట్స్ నెగ్లిజెన్స్గా ఉన్న, పేరెంట్స్ ఇర్రెస్పాన్సిబుల్గా ఉన్న చైల్డ్ మీద వాళ్ళ మీద కేసులు ఉన్నాయి కదా. మరి ఇక్కడ ఎందుకు మనం అలాంటివి ఒక చిన్న పాప చిన్న బాబు వాళ్ళ లైఫ్కి ఇంపార్టెన్స్ అని మనం రియల్గా ఫీల్ అయితే ఫ్యూచర్లో అలాంటి చిన్న పాపకో బాబుకో మళ్ళీ ఇలాంటివి ఇంకొక పేరెంట్స్ నుంచి ఇలాంటివి ఎదురు కాకూడదని మనం నిజంగా గట్టిగా కోరుకుంటే నెగ్లిజెన్స్గా ఉండే పేరెంట్స్ మీద ఖచ్చితంగా ఒక చట్టం తీసుకురావాలి. అదే మనకి సిచ్యువేషన్ నేర్పుతున్న పాఠం అని నా ఫీలింగ్. వాళ్ళ బాధపడినా సరే నిజంగా వాళ్ళకి పశ్చాత్తాపం అనేది ఉంటే ఆ శిక్షని ఒప్పుకొని వాళ్ళ స్వయంకృత అపరాధం అని వాళ్ళు తీసుకోగలగాలి. ఒకవేళ నేనే ఆ పొజిషన్లో నా వల్లే నా పాప తీసుకుంటే నాకు ఎవరైనా శిక్ష ఇస్తా అంటే స్వయంకృత అపరాధంగా నేను శిక్ష తీసుకోవడానికి ముందుంటాను. నా వల్ల ఒక పాప ఇలా అయిందనే ఆ కోణం నేను యాక్సెప్ట్ చేస్తాను. సో పేరెంట్స్ని ఎవరు అనకూడదు, వాళ్ళు ఆల్రెడీ బాధలో ఉన్నారు అని ఈ డైలాగు ఎంతవరకు మనని ఫ్యూచర్ ఇలాంటి ఇన్సిడెన్సెస్లో విక్టిమ్స్గా పిల్లలు మారకుండా కాపాడగలుగుతుందో సమాజమే ఆలోచించాలి.